అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్న వాళ్ళ సంఖ్య 5 లక్షలకి చేరింది. మొట్టమొదటి రోజునే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అయోధ్య రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రామ జన్మభూమిలో కొలువు తీరిన బాలరాముని చూసేందుకు నిరీక్షిస్తున్న లక్షల మంది వెల్లువల తరలి వచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ఆలయ సముదాయాన్ని తెరిచారు. మధ్యాహ్నం 2 గంటలకే రాములోరిని దాదాపు 2.5 లక్షల మంది దర్శించుకున్నారు. రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయానికి అది 5 లక్షలకు చేరుతుందని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. సోమవారం మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆహ్వానితులు మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి అప్పటికే అక్కడికి చేరుకున్న సాధారణ భక్తులు గడగడలాడిస్తున్న చలిని లెక్క చేయకుండా తమ వంతు కోసం ఎదురు చూస్తూ గడిపారు. ఆలయ ప్రధాన ద్వారానికి దారితీసే మార్గాలను మంగళవారం ఉదయం నుంచి రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఓ దశలో పరిస్థితిని నియంత్రించలేకపోయారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆలయ గేట్ దాటేందుకు పలువురు ప్రయత్నించినప్పుడు స్వల్పంగా జరిగిన తొక్కిసలాట్లో భక్తుడు స్పృహ తప్పి పడిపోయాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువు తీరిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహం తయారీకి మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ ఉపయోగించింది కృష్ణశిల దాదాపు 250 కోట్ల ఏళ్ల నాటిదిగా నిపుణులు తేల్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంచాలకుడు డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ జాతీయ సంస్థ భౌతిక యాంత్రిక విశ్లేషణను ఉపయోగించి రాళ్లను పరీక్షించడంలో సహాయపడుతుంది. దేశంలోని ఆనకట్టలు, అణువిద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించే నోడల్ ఏజెన్సీ ఇది. కోలారు బంగారు గనులు దీని ప్రయోగశాలలు ఉన్నాయి. నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని మైసూరు జిల్లా జైపుర హోబిలి గ్రామం నుంచి ఈ రాయిని సేకరించారు. వాతావరణ మార్పులకు లొంగని నిరోధకత గల ఈ రాయి అత్యంత మన్నికగలది. మన ఉష్ణమండలంలో కనీస నిర్వహణలో ఇది 1000 సంవత్సరాలు మనగలుగుతుంది. ఏ విధంగా చెక్కడానికైనా ఈ శిల అనుకూలంగా ఉంటుంది. అధిక సాంద్రత, తక్కువ సారంద్రత అంటే సూక్ష్మ రంధ్రాలు గల ఈ రాయి నీటిని పీల్చుకోదు, కార్బన్ చర్యలను స్పందించదు, అంతర్గత పగుళ్లు ఉండవని డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ వివరించారు. భూమి ఏర్పడిన తర్వాత కరిగిన లావా చల్లబడి ఇలాంటి గ్రానైట్ శిలలు రూపొందాయన్నారు. 400 కోట్ల ఏళ్ల కిందటి పూర్వ కేంబ్రియన్ శకానికి చెందిన ఈ రాయి భూమి ఏర్పడ్డ తర్వాత జరిగిన కనీసం సగం చరిత్రకు సాక్షిభూతం అని చెప్పచ్చు.